హలో హాయ్ అండి. ఒకటి తర్వాత ఒకటి పండుగలు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య 2 రోజుల నుంచి అయితే మొన్న అయితే దుర్గంగం పండుగ జరిగింది. పెట్టాను కదా వీడియో, మీరు అందరు చూసిండ్రు. ఇంకా నిన్నైతే ఇంకా మారం పరుసు జరిగింది. కానీ నిన్న 2 రోజులు అమావాస్య కదా, నిన్న ఉదయం 8 గంటలకల్లా అమావాస్య అయింది. నిన్న మారం పరుసు అయితే బాగా చేసిండ్రు. కానీ నేనైతే పోలేకపోయినాను. మా పిల్లలు పోయి కాయ కొట్టుకొచ్చిండ్రు. ఎందుకంటే నిన్న సడన్ గా మా వాళ్ళది గ్యాస్ అయిపోయి 10 రోజులు అయిందంట. ఇంకా వర్షానికి కట్టెల పొయ్యి మీద వండలేను అని ఇబ్బంది పడుతుంటే ఇంకా ఇబ్బంది చూడలేక మేమైతే ఇంకా కనికలు పోయినాం. ఎంతసేపు గ్యాస్ అతనికి ఫోన్ చేస్తే ఇక్కడ రాలేదన్నాడు. సర్లే అని ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి తీసుకురావాల్సింది వచ్చింది. అందుకే నిన్నైతే మారం గుడి దగ్గరికి వెళ్ళలేకపోయినాము. పిల్లలు మాత్రమే పంపించినాం. మొన్న అయితే మాత్రం దుర్గమ్మ పర్స్కి బాగా ఎంజాయ్గా మా వాళ్ళతో పాటు వెళ్ళినాం. ఇంకేం చేస్తావు, ఒకటి అనుకుంటే ఒకటి బాగా పోయి మారమ్మకి బాగా టెంకాయ కొట్టుకొని బాగా పూజ చేసుకొని నిన్న బాగా చేద్దాం అనుకున్నా. కానీ నిన్న అసలు టైమే కుదరలేదు. వీళ్ళు గ్యాస్ అయిపోయింది, పొద్దున్నే పని ఇవ్వడానికి నాకు ఇబ్బంది అవుతుంది, వండుకోవడానికి కట్టెల పొయ్యి మీద వండాలి అని ఆమె ఒకటేమైనా బాధపడుతుంటే ఆమె బాగా చూడలేక ఇంకా అప్పటికప్పుడు పోయి నేను గ్యాస్ అయితే తీసుకొని వచ్చినాను. ఇక్కడికి వస్తే ఇక్కడ లేదన్నారు. ఇంకా అక్కడికి పోయి తీసుకొచ్చి ఇంకా ఆమెకి ఇచ్చినాము. పాపం ఇంకా ఆమె కూడా ఇబ్బంది పడుతుంది కదా, ఉదయాన్నే లేసని ఇంకా బాధ అయితే చూడలేకపోయినాము. ఇంకా అందుకే నేను మారమ్మ గుడికి అయితే పోలేకపోయినాం. చూడాలి ఈసారి ఎప్పుడన్నా పోయి కాయ కొట్టుకొద్దాం అనుకుంటున్నాం. శుక్రవారమో మంగళవారమో పోయి కొట్టుకొద్దాం అనుకున్నాం. పిల్లలు అయితే పోయిన కానీ మేమైతే పోలేకపోయినాం. చూడాలని చాలా ఆశ ఉంది. కానీ ఇంక మా ఆయన ఒక్కరిని పోమంటే నేను ఒక్కరిని ఇంకేం పోయానులే, ఇద్దరం పోదాము, అట్లే అవి ఓటీపీలు అవి చెప్పాలంటే నాకు తెలియదు అది ఇది అన్నాడు. సర్లే అని ఇంకా గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళే రావాలి అంటే ఇంకా నేనే పోయినాను. ఇంకేం చేస్తాను, తప్పదు కదా. అందుకే ఇంకా నిన్నైతే పోలేకపోయినాం.